తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు వెంకటగిరి కోర్టులో ఆయన హాజరుపరిచారు. మైనింగ్ అక్రమాల కేసులో వాదనలు కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 10 కేసులున్నాయి. మాట్లాడేది తప్పుతూ సార్, నాకేం తెలియదు సార్, నేను అమాయకుడు సార్. కాకానిని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉల్లంఘించి కోర్టుకు వందలాదిగా వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్ని సుమన్లు వచ్చారు? 2. ఓహో, వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు. వచ్చిందండి వయ్యారి. చెప్పండి మేడం, ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? మరోపక్క రాష్ట్రంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏ విధంగా అంటే లంగమ్మ. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రోజు తప్పుడు కేసులతో, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేసింది 3 అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? ఇవి తప్ప వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారని నేను వీళ్ళని అడుగుతున్నా. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తే అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. వీళ్ళు అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు పరుగులు తీస్తున్నారు తప్ప. సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు. లైక్ పిగ్. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? ఈ రోజు ప్రజల కోసం ఏం చేయలేదు. అటు చూడు బే. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది. ప్రజలను ఒక విధంగా పైకి తీసుకొస్తారు, అభివృద్ధిలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? దానికి ప్రతి పైసా కూడా ప్రజలకి ఏం సంక్షేమం అందించారు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో స్పష్టంగా వైట్ పేపర్ లో ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. కానీ సంవత్సరంలోనే దాదాపుగా 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. ఈ రోజు పెన్షన్ తప్ప, అది కూడా సగానికి సగం కోత పెట్టుకుంటూ పోయాడు. అబద్ధం. పెన్షన్ తప్ప 143 వాగ్దానాల్లో ఏమైనా నెరవేర్చారా? ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం మరి అప్పు చేసిన సొమ్ము ఏమైందని నేను అడుగుతున్నాను. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, హత్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది తప్ప. ఇంకా సినిమాలు తీసుకుంటే ఇంకా మంచిది. సినిమాల్లోకే రమ్మనండి, పదవుల్లోకి వద్దు. సినిమాల్లోకి వచ్చి 2 మొగుళ్ళతో లేకపోతే 2 పిల్లలలాగా నటిస్తే బాగుంది. సినిమాల్లోకి వచ్చి 2 మొగుళ్ళతో లేకపోతే 2 పిల్లలలాగా నటిస్తే బాగుంది. ఎక్కడైనా సంక్షేమం కానీ అభివృద్ధి గాని కళ్ళకి కనిపిస్తుందా నేను అడుగుతున్నాను. ఈ రోజు వాళ్ళు చెప్పినది ఏది నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు దాన్ని ఫీల్ కాకుండా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఆశీర్వదించండి మావయ్య. ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాన్ని ఫైట్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఇలా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు.
ఈ రోజు కాకాన గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఒక్కటే చూడండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి, అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో, జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? దానికి కక్ష సాధింపుగా ఈ రోజు ఈ కేసు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వకం చేశారు. అంటే అక్రమ కేసు కూడా సిగ్గుపడే విధంగా అక్రమ కేసుల్లో పరాకాష్ట ఈ కేసు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం అంటే మరి బతికే ఉన్నావురా నువ్వు. అందరూ మాట్లాడేది నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మోసపూరితంగా అధికారంలోకి రావడం, నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతున్నాయి. ఏం చెప్తావురా? ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ప్రత్యేకించి ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయన బాగా ప్రజల పక్షాన పోరాడతాడు కాబట్టి అలాంటి వ్యక్తులందరినీ నోరు మూపించాలా అనే ఆలోచనతో అతను చేస్తున్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. తప్పకుండా దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి ఖండిస్తున్నాం అంతే. మీరేం చేస్తున్నారని? మళ్ళీ ఏం చేస్తున్నారంటావు? చెప్పినా కదా ఖండిస్తున్నాం. సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.